హలో! ఈరోజు నేను కోడిగుడ్లు, ములక్కాయ పులుసు ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. కుక్కర్ తీసుకొని, నూనె వేసుకొని, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. దాంతో పాటు చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, దానికి సరిపడినంత ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని, ములక్కాడలు, టొమాటో ముక్కలు కూడా వేసుకొని, దానికి సరిపడినంత కారము, ఈలోపు ఒక ఇంచు చింతపండుని నానబెట్టుకొని, ఆ పులుసును కూడా పోసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా వాటర్ ఏం అవసరం ఉండదు. అస్సలు మర్చిపోకుండా చేయాల్సింది చిన్న బెల్లం ముక్క. ఆల్రెడీ మనం గుడ్లు ఉడకపెట్టేసుకొని ఉండుంటే, ఆ గుడ్లు కూడా వేసేసి, కొత్తిమీర కూడా వేసేస్తాను. వేసేసిన తర్వాత పైన మనం రైస్ గానీ, ఇంకా కీన్వా గానీ ఏదైనా వండుకోవచ్చు. ఏదన్నా పెట్టినప్పుడు 2 విజిల్స్, ఏమీ లేకపోతే ఒక కర్రీ అయితే మాత్రం ఒక విజిల్ సరిపోతుందండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా, ఇన్‌స్టంట్‌గా మనం ఇలా కర్రీ చేసేసుకోవచ్చు.